బాగా తెలివైన వాడు చేయగలిగిన మంత్రాంగాన్ని అంతటి పరిణితి లేనటువంటి వాడు చెయ్యలేడు. ఇప్పుడు అధికారమునందు భేదము అని ఒక మాట ఉంటుంది. దాన్ని ఏదో అర్థం పర్థం లేనటువంటి ఒక మూర్ఖమైన వాదన చేత పక్కకి తీసేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అలాగే ఉపాసన యందు, భగవద్భక్తి యందు కూడా అధికార భేదము అని ఒక మాటని శాస్త్రం అంగీకరించింది. అందరూ ఒక్కలా ఉపాసన చెయ్యలేరు. ఆ ఉపాసన స్థాయిని బట్టి ఉంటుంది. వ్యక్తి యొక్క పరిణతి, వ్యక్తికి శాస్త్రంలో ఉన్న ప్రవేశం, వ్యక్తి తాను ఈశ్వరుణ్ణి ఆరాధించడంలో పొందినటువంటి ధృతి, ఇవన్నీ కారణములై ఉంటాయి. అందుకని ఒకరు ఎలా ఉపాసన చేస్తున్నారో అలా వేరొకరు ఉపాసన చేయడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కలా ఉంటుంది. అది అసలు సామాన్యమైనటువంటి మనుష్యుని యొక్క ఊహకి అందనటువంటి విషయంగా ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట మీతో మనవి చేస్తున్నానంటే, శృంగగిరి పీఠాన్ని ఎప్పుడో శంకరాచార్యుల వారు పెట్టారు. శంకర భగవత్పాదులు ఒకనకొకప్పుడు కైలాసానికి వెడితే పరమశివుడు ఆయనకి 5 శివలింగములను ఇచ్చాడు. అందులో ఒక శివలింగాన్ని తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో పెట్టారు. దాన్ని భోగలింగము అంటారు. అది శుద్ధ స్ఫటికంలా కనపడుతుంది, కానీ అది స్ఫటికం కూడా కాదు. అది ఇంద్రనీలమణి అంటారు. దాని విలువ ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అది శంకర భగవత్పాదుల కాలం నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అలా పీఠాధిపతుల చేత ఆరాధన అందుకుంటూ ఉంటుంది అసుర సంధ్య వేళలో. అటువంటి శివలింగాన్ని పీఠాధిపతి ప్రతిరోజు సాయంకాలం పూజ చేస్తారు. ఒకనకొకప్పుడు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారని వారు పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి రోజులు. వారు సంచారానికి వెళ్ళినప్పుడు కూడా శివలింగాన్ని తీసుకెళ్ళి సాయంకాలం వేళలో పూజ చేస్తారు, ప్రదోష వేళలో. ఆయనకి జాతక రీత్యా మారకం వచ్చింది. అంటే పీఠాధిపతి అయినా శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందేగా, మారకం వచ్చింది కాబట్టి ఆయన శరీరం విడిచిపెట్టేసే రోజు దగ్గరికి వచ్చేసింది ఆయనకు అర్థమైంది. ఉత్తర పీఠాధిపతిని నియమించలేదు కాబట్టి పీఠం శూన్యమైపోతుంది ఇప్పుడు ఆయన శరీరం వదిలిపెడితే. ఆయన ఈశ్వరుడితో చెప్పారు, నాకు ఉత్తర పీఠాధిపతి లభించలేదు, నేను ఇంకా ఎవరిని పెట్టలేదు, కాబట్టి నాకు మారకం తప్పేటట్టుగా చూడు, ఈ శరీరం పడిపోకుండా కొన్నాళ్ళు ఉంచు, ఉత్తర పీఠాధిపతిని పెట్టవలసి ఉంది. ఎంత ఆశ్చర్యం అంటే శివలింగం పోయింది ఆ రోజు రాత్రి. శివలింగం ఒకటే కాదు, రత్నగర్భ గణపతి అని శృంగేరి పీఠంలో ప్రాణ సమానం. ఆ వినాయకుడిని, చంద్రమౌళీశ్వర లింగం, ఎప్పుడో శంకరాచార్యుల వారి కాలం నుంచి వస్తున్న శివలింగం, ఈ రెండింటినీ కూడా దొంగలు ఎత్తుకుపోయారు. తెల్లవారుసామున మడిబట్ట పట్టుకొచ్చి పెట్టారు శృంగగిరి పీఠాధిపతులకి. ఆయన బట్ట కట్టుకుందామని లేచి చూస్తే పెట్టె తీసేసి ఉంది, తాళం తీసేసి. ఏమిటని చూశారు, బంగారు రుద్రాక్షల దగ్గర నుంచి చంద్రమౌళీశ్వర లింగము, వినాయకుడు కూడా అపహరింపబడ్డాడు. మిగిలిన వాళ్ళెవరికీ పీఠాధిపతితో మాట్లాడగలిగిన ధైర్యం లేదు. ఆయన ఆ శివలింగం పోయింది అని చెప్పిన రోజున ఎవ్వరితో మాట్లాడకుండా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. కూర్చుని నరసింహ మంత్రోపాసన మొదలుపెట్టారు. శృంగగిరి పీఠాధిపతుల నరసింహ మంత్రం తప్పకుండా చేస్తారు. నరసింహ మంత్రోపాసన చేస్తూ అలాగే ఉండిపోయారు ఆయన. మరునాటి ఉదయం అయిపోయింది, గుక్కెడు మంచినీళ్ళు కూడా తాగలేదు. శివలింగం పోయింది పీఠంది. అది పరంపరాగతంగా వస్తున్నటువంటి శివలింగం. మరునాటి మధ్యాహ్నానికి ఒక వైష్ణవ స్వామి ఒక ఆయన వచ్చారు. ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్. వచ్చి, పూర్వాశ్రమంలో మీ నాన్నగారి దగ్గర నేను తర్కశాస్త్రం నేర్చుకున్నాను, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని, దొంగల్ని పట్టుకోవడంలో సిద్ధహస్తుణ్ణి, నన్ను ప్రత్యేకం పిలిపించారు ఈ శివలింగం పట్టుకోవడానికి అన్నారు. అప్పుడు మాట్లాడారు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారు అన్నారు, మేము నరసింహ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాం నిన్న పొద్దుటి నుంచి కూడా, ఆయన అనుగ్రహంతో మళ్ళీ దొరకాలి శివలింగం అని. మీరు వైష్ణవులు, మీరు వచ్చారు, మేము మీలో నరసింహస్వామిని చూస్తున్నాం, నరసింహుడే మిమ్మల్ని పంపాడు అనుకుంటున్నాను, కాబట్టి మీకు దొరుకుతుంది శివలింగం, మీరు మళ్ళీ మాకు తెచ్చి ఇవ్వండి అన్నారు. అంతే, ఇక మళ్ళీ మాట్లాడలేదు. 3 రోజులు దాటిపోయింది, దొరకలేదు శివలింగం. ఇలా కూర్చున్న స్వామివారు అలాగే కూర్చున్నారు, పచ్చి గంగ ముట్టుకోలేదు, నరసింహ మంత్రోపాసన చేస్తూనే ఉన్నారు ఆయన. అలాగా 3 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత కబురు వచ్చింది,
ఒక వ్యక్తి పొలం దున్నుతుంటే ఓ చిన్న పెట్లో పెట్టి శివలింగాన్ని వినాయకుడిని ఆ పొలం మట్టిలో పాతి పెట్టేసి దానికి ఉన్న బంగారు తుడుగు కూడా తీసుకుని ఎత్తుకుపోయాడు అని. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు పీఠం వారికి కబురు చేస్తే గబగబా పల్లకి పట్టుకుని వెళ్ళారు. పీఠం శివలింగమే, చంద్రమౌళి ఈశ్వరలింగం, రత్నగర్భ గణపతి ఇద్దరిని పల్లకీలో తీసుకొచ్చారు. చిత్రం ఏమిటంటే మండుటండ, బళ్ళారిలో జరిగింది ఈ విషయం. ఆ శివలింగాన్ని ఇలా పల్లకీలో పెట్టగానే వర్షం మొదలైంది. తీసుకొచ్చి పీఠాధిపతుల దగ్గర పెట్టేటప్పటికీ వర్షం అయిపోయింది. ఆ శివలింగాన్ని ఇలా చూస్తూనే పీఠాధిపతులు తాను కూర్చున్న ఆసనం మించి కింద పడిపోయి స్పృహ తప్పిపోయినంత పనై లేచి ఆ వచ్చినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని, నరసింహస్వామి మిమ్మల్ని ఆవాహన పొంది ఇది దొరికేటట్టు చేశాడు అని కౌగిలించుకుని పీఠాధిపతుల నియమానికి విరుద్ధంగా ఆయన తల మీద చెయ్యి పెట్టి తడివి కౌగిలించుకుని సత్కరించి పంపారు.